బైబిల్ ప్రకారం నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. పాపం కారణంగా మనం దేవుని నుండి దూరమయ్యాము. పాపం ఆత్మీయ మరణానికి దారితీసింది. మన స్వంత ప్రయత్నాలతో, మంచి పనులతో దేవుని దగ్గరకు తిరిగి రావడం అసాధ్యం. మన సృష్టికర్త అయిన దేవుడు మనలను ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. యేసుక్రీస్తు కన్యక గర్భమందు నరావతారిగా జన్మించి పరిశుద్ధమైన పాపం లేని జీవితం జీవించాడు. మన పాపాల కోసం స్వయంగా శ్రమలను అనుభవించి రక్తము కార్చి మనం పొందవలసిన శిక్షను తన మీద వేసుకొని శిలువపై మరణించాడు. ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పాపం మరియు మరణంపై విజయం సాధించాడు. ఇదే రక్షణ. ఈ రక్షణ దేవుడు మనకు ఉచితముగా ఇచ్చినటువంటి వరం. అది మన క్రియల వల్ల కాదు, విశ్వాసం ద్వారా మాత్రమే లభిస్తుంది. అందువలన మనం పాపులమని ఒప్పుకొని పశ్చాత్తాపడాలి, దేవుని నుండి క్షమాపణ పొందుకోవాలి. యేసుక్రీస్తు మన కోసం మరణించి సమాధి చేయబడి మృతుల్లో నుండి లేచాడని మన హృదయంలో విశ్వసించాలి. యేసుక్రీస్తే ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి. మనము నిజంగా పశ్చాత్తాపడి యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనము రక్షించబడ్డామని మన హృదయంలో నిశ్చయిస్తాడు. యేసుక్రీస్తులో ఉన్నవారికి ఇక ఎటువంటి శిక్ష లేదు. రక్షించబడిన మనం బాప్తిసం పొందుకొని నూతన జీవితం జీవించాలి. బాప్తిసం ద్వారా మన పాత జీవితం సమాధి చేయబడిందని, క్రీస్తులో కొత్త జీవితం ప్రారంభమైందని ప్రజల ముందు సాక్ష్యమిస్తాము. పరిశుద్ధాత్మ మనలో నివసించి దేవునికి ఇష్టమైన జీవితం గడపడానికి మనకు సహాయం చేస్తాడు. సాక్ష్యం కలిగిన మనం దేవుని కుటుంబమైన సంఘములో చేర్చబడి దేవునికి వాక్యాన్ని నేర్చుకొని ప్రార్థనలో, ఆరాధనలో ఎదుగుతూ ఒకరినొకరు ప్రోత్సహిస్తూ క్రీస్తు కొరకు జీవించాలి. ఒకనాడు మనం మరణించి పరలోకానికి వెళ్తాం, లేదా యేసుక్రీస్తు మరలా వస్తాడు, మనం పరలోకానికి ఎత్తబడతాము. పాపం లేకుండా, బాధ లేకుండా, మరణం లేకుండా పరలోకంలో మనము యుగ యుగాల వరకు ప్రభుతో కలిసి నిత్య జీవంలో ఉంటాము. ఇదే సువార్త. ఈ ఆహ్వానం ప్రతి ఒక్కరికి ఉంది.